సార్ నేను లాస్ట్ 10 years నుంచి కోవిడ్లో ఉండేవాడిని. 1 month నేను వచ్చి ఇక్కడికి ఒకసారి కలిసిపోదామని వచ్చాను. నేను చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే ఇంకా కొన్ని బుడిబుడి అడుగులు వేస్తున్నాం కదా, వచ్చి 9 నెలలు అయింది. ఇప్పటి వరకు అయితే చేసిన కార్యక్రమాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. దీపం పథకం అయితేనేవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ నాకైతే గుర్తుకు రాలేదు. చాలా ఇప్పటికైతే అద్భుతంగా ఉంది సార్. ఆయన ఏం చేశాడు సార్? ప్రతిపక్షంగా ఆయన పాలకపక్షంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమేం చేసినాడు వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పండి సార్. నేను ఇప్పుడే ఆయనకు మళ్ళా మద్దతు తెలుస్తా కావాలంటే. ఏం చేసినాడు సార్? ఇప్పుడు ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పని ఏదైనా ఒక్కటి చేసి ఉంటే నేను క్షమాపణలు చెప్తా సార్ ఆయనకు బహిరంగంగా. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లేదా ఒక కంపెనీ తెచ్చాను, నేను ఓ ప్రాజెక్టు కట్టాను, లేదా ఇది శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేశానని నిరూపించమని చెప్పండి. నేను బహిరంగంగా నేను క్షమాపణ చెప్తా. చెప్పండి, ఏం చేశాడో చెప్పమని చెప్పండి. మీకేమైనా తెలిసింటే ఒక్కటి చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాను. ఆయన ఏం చేశాడు చెప్పండి సార్, చెప్తే కదా. అప్పటి గవర్నమెంట్కి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏదైనా తేడా కనబడింది? చాలా తేడాలు కనపడతా ఉన్నాయి సార్. ఈరోజు ఆయన ఒక కులానికి మతం అనొచ్చును అనకూడదు, కానీ వాటికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోయాడు, కానీ ప్రజలకి ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చాడు సార్? వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు కూడా సరైన న్యాయం చేయలేకపోయినాడు ఆయన. ఇంకా ప్రజలకి ఏం చేస్తాడు సార్? ఈ రోజు ఒకటే మాట, ప్రజలు మాత్రమే పట్టించుకున్నాను, కార్యకర్తలు పట్టించుకోలేదు. ఓకే, ఓడిపోయినాడు. అది ఇప్పుడు ప్రజలను పట్టించుకుని ఏం చేశాడు చెప్పమని చెప్పండి సార్. ఈరోజు ఆయన సొంత జిల్లా కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా అయినటువంటి ఆ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోయి పింఛ ప్రాజెక్టు దిగిపోయి అన్నమయ్య ప్రాజెక్టు మీద పడితే 2 దిగిపోయినాయి. ఆయన ఉన్న పీరియడ్లోనే జరిగింది అది. 2 దిగిపోతే ఈ రోజుకి కూడా దాన్ని బాగు చేయలేను. ఆయన దిగిపోయే నాటికి కూడా బాగు చేయలేని పరిస్థితులు ఆయన ఉన్నాడు. కనీసం ఆ భూముల్లో ఉండే ఇసుకను కూడా తొలగించలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. మరి ఆయన సొంత జిల్లాకు ఆయన ఊరికే చేయలేని వాడు రాష్ట్రమంతా చేస్తానని ఉద్ధరిస్తారంటే ఎవరైనా నమ్ముతారా సార్? చెప్పండి. ఆడ సార్ 2.0 6.0 8.0 కనీసం మొన్న ఎలక్షన్ కన్నా 11 వచ్చినాయి. అది ఎక్కడెక్కడో ఇప్పుడు అన్నం తినేటప్పుడు మెతుకులు రాలిపోతాయి కదా, ఆ విధంగా 11 వచ్చినాయి. ఇవి కూడా రావు ఈసారి సార్. ఆయన ఎవరైనా ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ కంటే ఆయనకి ఏమన్నా మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో లేకపోతే మామూలుగా మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ అది సంభవం. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అనేది బెడ్ మీద పడుకొని కలగనాల్సింది ఎలాంకలో. సంపాదించిన ఆయన అసెంబ్లీకి రమ్మంటే రానంటున్నాడు సార్. ఆయనకి ధైర్యం లేదు సార్. ఇప్పుడు వీళ్ళు వేసే ప్రశ్నలకు ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదు. ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే ఆయన ఏమైనా చేసి ఉంటే కదా. ఈరోజు ఏం చేసావు గత 5 సంవత్సరాలని వీళ్ళు ప్రశ్నించారు అనుకోండి. సాధారణ ఎమ్మెల్యే ప్రశ్నించినా కూడా ఆయన కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఎలా రాగలుగుతారు చెప్పండి? అవన్నీ ప్రశ్నించాలి అని అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు సార్. నీకు వాళ్ళేంది ఇవ్వడం సార్? నువ్వు తెచ్చుకోలేకపోయినావు. ఇప్పుడు నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ప్రజలు ఇచ్చిండే వాళ్ళు కదా. నువ్వు చేసుకునే పనికి వాళ్ళు ఎవరో ఇవ్వాల వీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలంటావు. రేపొద్దున ముఖ్యమంత్రి గారికి 50% ఎంత వచ్చింది నాకు ఐడియా లేదు. అంత % వచ్చింది. ఇన్ని రోజులు ఆయన ముఖ్యమంత్రి అయితే సెకండ్ నేను ముఖ్యమంత్రి అవ్వాలా, లేదు నేను ఆయన 4 రోజులు కలెక్టర్ల మీటింగు అధికారుల మీటింగ్ జరిగితే నేను ఒక రోజన్నా జరపాలని అడుగుతాను. అంతా ఇచ్చుకుంటూ పోతారా? చెప్పండి, మీరు చెప్పండి. కొని అదే నువ్వు హాస్యాస్పదంగా ఉంది సార్. ఇప్పుడు ఎవరు చెప్పినట్టు చెప్పలేము సార్. చెప్పాలంటే ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులలో 3 ఇటుక పిల్లలన్నా పెట్టినాడా? మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎన్నిసార్లు వచ్చారు సార్? ఇప్పుడు ఇచ్చిన సమయాన్ని ఇప్పుడు 5 సంవత్సరాలు ఉండదు కదా నీకు. 5 సంవత్సరాల్లో ఒక ఇటుక పిల్లనే వేయచ్చు కదా నువ్వు. 3 రాజధానులలో ఆడొక ఇటుక పిల్ల సురేష్ గారితో. సార్ మీ ఆలోచన అయితే బాగుంది నాకు. మీరు 3 రాజధానులు అన్నారు కదా, మీరు దానికి అనుకూలమా అని అడిగాలి సార్. అవునండి మేము అనుకూలమే అని చెప్పాడు. అంటే నేనేం చెప్పానంటే, సార్ నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నా. ఆ ఇంటి సముదాయం ఎలా ఉండాలంటే ఒకటి బెడ్రూమ్ వచ్చేసి కుప్పంలో ఉండాలి,
తర్వాత బాత్రూమ్ వచ్చేసి పులివెందుల్లో ఉండాలి, ఇంకొకటి ఇంకా ఇది వంటగది వచ్చేసి కర్నూలులో ఉండాలి. ఇలా ఈ విధంగా అయితే బాగుంటుందేమో కదా, నాకు కూడా మూడు ఊర్లు బాగా అనుకూలంగా ఉన్నట్టుంటాయి కదా అని అడిగాను నేను. పాపం దానికి ఆయన సమాధానం చెప్పలేక మైక్ కట్ చేయించుకున్నాడు, అది వేరే విషయం. ఓకే, ఇంక చెప్పండి. సార్ ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో 3 ముక్కలాట ఆడింది అని చెప్పని అన్నారు. ఈ గవర్నమెంట్ లో ఇంకా ఆల్రెడీ పనులు స్టార్ట్ అవుతున్నాయి. అద్భుతంగా సార్, నేను అందుకే చూడడానికి వచ్చాను. నేను కువైట్ నుంచి వచ్చాను. నేను ఏం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, స్థానికంగా ఏం జరుగుతుంది అనేది ఒకసారి గమనిస్తామని చెప్పేసి నేను వచ్చాను. కంప్లీట్ అయిపోతుంది అంటారా రాజధాని? అంటే అవ్వచ్చు సార్, 90% నాకైతే నమ్మకం ఉంది సార్, అవుతుందని నేను నమ్ముతున్నాను ఒక ఎన్ఆర్ఐగా. సార్ రాష్ట్ర గవర్నమెంట్ లో అప్పుల పరిస్థితుల్లో దిగిపోయింది సార్. ఇప్పుడు అదే సార్, నేను పెట్టినా నేను చేసినా అంటున్నాడు. నా పేరు నాగేశ్వర తిరుపతి, నన్ను అందరూ కువైట్లో రాజు అంటారు. ఇప్పుడు అన్ని తాకట్టు పెట్టి పంచేదైతే నేను ముఖ్యమంత్రి అయినా, రాజు ముఖ్యమంత్రి అయినా కూడా ఇస్తాడు. ఏముంది, ఎందుకు తపేలాలు, చెమ్ములు, దవరాలు, బకెట్లు అన్ని తాకట్టు పెట్టేసి నేను కూడా పంచేస్తా. ఆ ముఖ్యమంత్రి ఆయనే కావాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రిగా, నేనైనా అయితే. అది కాదు సమర్థత అంటే. ఈరోజు ఒక ఆదాయాన్ని సృష్టించి దాన్ని డెవలప్ చేసి ప్రజలకు పంచడాన్ని అభివృద్ధి అంటారు. ఇది గోడలకు సున్నాలు వేసి గుళ్ళకు కన్నాలు వేయడాన్ని అభివృద్ధి అన్నారు సార్. చెప్పండి. ఇంత అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రానికి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి సమాపరచడానికి సాధ్యపడదు. తప్పకుండా ఆ నమ్మకం అయితే మాకుంది సార్. అమలు పరుస్తాడనే ఆ నమ్మకం నాకుంది. అమలు పరచని పక్షంలో మేము ఓట్లకు కూడా వెళ్ళాం సార్. నేనైతే సపోర్ట్ చేయను సార్. వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. పోసాని కృష్ణమూర్తి రిలీజ్ అయ్యాడు సార్. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రవర్తన మార్చుకుంటారా, బుద్ధిగా ఉంటారా నమ్మకం? ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువ చెప్పుకోవాలి. ఆయన అడుగు చెప్పినట్టు ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఏదో తెలిసింది నోటుకు వచ్చింది వాగుతా పోతా ఉంటాడు, కానీ అంత సీన్ లేదా. చెప్పండి. అందరూ పెద్ద చేపలు ఇప్పుడు ఇవన్నీ బుడ్డపెక్కిలైనాయి. అంటే చిన్న బుడ్డపెక్కలు, ఊల్సులు అంటారు కదా, అవి అరెస్ట్ అయినాయి. ఉండేటివన్నీ తిమింగిలాలు పెద్ద అవుతాయి అని నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేయడంలే. వాళ్ళు ఏదైతే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎవరైతే చేసినారో వాళ్ళని మాత్రమే అక్కడ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వెల్కమ్.